విజయలక్ష్మి 1992 వారు కామెంట్ చేశారు, గురువుగారు నా కలలో తెల్ల ద్రాక్ష చిల్లర డబ్బులు గుడిలో పూజారి గారు ఇచ్చినట్టుగా కల వచ్చింది. అలాగే తరచూ కలలో మా దేవుని దగ్గర సామాన్లు ఎవరు దొంగిలించినట్లు మళ్ళీ నేను చూస్తే నాకు తిరిగి ఇచ్చినట్టు కల వస్తుంది. స్వామి దయచేసి వివరించండి. భగవంతుడు సేవ చేసేటువంటి పూజారి గారి నుండి మీకు ఫలము ధనము మీ చేతికి ఏంటంటే తప్పకుండా మీ కార్య సాఫల్యత పొందుకోబోతున్నారు అర్థం. అలాగే గుడిలో ఏదైనా దొంగతనం జరుగుతున్నటువంటి భావన వస్తే తప్పకుండా ఎవరో ఒకళ్ళు మీ యొక్క వస్తువుల్ని కూడా దొంగిలించబడే అవకాశం ఉంది. కాబట్టి పర్సనల్ థింగ్స్ అని కూడా దగ్గర జాగ్రత్త పెట్టుకోండి. అలాగే బయట వెళ్తున్నప్పుడు చేదారిపోకుండా చూసుకోండి. ఒకటేమో పళ్ళు ధనం ఇస్తే మీకు ఐశ్వర్యం, దొంగిలించబడిన కళ వస్తే మాత్రం అది దేవుడి వస్తువులు అని చెప్తున్నారు మీరు. కానీ కొంతమంది అటువంటి కళ వచ్చినప్పుడు ఏదన్నా ఒకటి ఆ దేవాలయంలో విపరీతమైనటువంటి ఏదో జరగబోతుందని అర్థం. జాగ్రత్తగా ఉంటే మంచిది. దానికోసం ఏ దేవాలయం మీకు కనబడుతుందో ఆ దేవుడి నామస్మరణ ఎక్కువ చేయడం వల్ల ఆయన యొక్క వస్తువుని ఆయన రక్షించుకుంటాడు. శుభమస్తు. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు.